తెలుస్తున్నటువంటి పరిస్థితి లేదు. దాదాపుగా మీరు అట్లేకండి సార్, మీరు అట్లేండి, మీరు అట్లేకండి కంపెనీ వాళ్ళు ఎవరు చెప్పలేదు. అయ్యా సన్నాసుడా మా ఇల్లు తీసేద్రానా నేను ఎలాగరా దేవుడా అమ్మ కంపెనీలో ఎక్కడుండి పోయాడా జాయిన్ అయ్యారు. మరి షిఫ్ట్ చేంజ్ అయ్యే టైంలో ఈ యొక్క ప్రమాదం జరగడం, ఎక్కువ మందికి గాయాలు తగిలినట్టు కూడా సమాచారం ఉంది. ఇప్పటికే హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది చాలామందిని. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఒక 2-3 వరకు చనిపోయినట్టు కూడా మా దృష్టికి వచ్చింది. ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇంకా అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా అధికారులు కూడా, మా కంపెనీ వాళ్ళు కూడా అందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా ఏంటనేది. దాని గురించి మరి వేళ అధికారులు కూడా వెంటనే స్పందించారు. వెంటనే చంద్రబాబు నాయుడు కూడా మేము ఫోన్ చేయడం జరిగింది. ఆయన కూడా వెంటనే కలెక్టర్లని, అదే ఏపీఎస్సీ వాళ్ళు కూడా పంపించి తక్షణ చర్యలు చేపట్టమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే ఎస్పీ కలెక్టర్లు అందరూ కూడా వచ్చారు, డాక్టర్లు వచ్చారు. వెంటనే ఎక్కడికక్కడ అంబులెన్స్ రప్పించి హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఏదైనా సరే ఒక దురదృష్టకరమైన వార్త, దీన్ని మనం అందరం కూడా ఖండించాల్సిన విషయం. అందు గురించి మరి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా వీళ్ళకి ఆదుకోవాలని కూడా నిర్ణయం తీసుకుంది. కాబట్టి తక్షణం ఇక్కడ పూర్తి వివరాలు కూడా మేము తెలియజేస్తున్నాం. అవసరమైతే ప్రభుత్వం తరపున మంత్రులు కూడా రావచ్చు. కాబట్టి దీన్ని ఇంకా మేము ఒక 1-2 గంటలు తీసుకొని మీకు పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. జరిగిన చాలా బాధాకరమైన విషయం ఈ దుర్ఘటన. కాకపోతే సకాలంలోని కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ వచ్చారు. అన్ని కంపెనీల నుంచి మొత్తం మిషనరీ వచ్చి మీద ఉన్న వాళ్ళు కూడా చాలా మటుకు కింద దించారు. చాలామంది ఉషా ప్రేమికి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించడం జరిగింది. ఏదైనా సరే చాలా బాధాకరం విషయం. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా లోపల ఎవరైనా ఉన్నారేమో, చాలా పొగ పట్టేస్తుంది లోపల. ఆ పొగల దాంట్లోకి వెళ్ళి చూస్తున్నారు. సకాలంలోనే ఎమ్మెల్యే గారు అక్కడి నుంచి ఆయన తిరుపతి వెళ్ళినా అక్కడి నుంచి మాకు అందరికీ ఫోన్లు చేసి పోలీస్ యంత్రాంగాన్ని, మొత్తం యంత్రాంగాన్ని అందరూ పంపించారు. కాకపోతే ఇది చాలా బాధాకరమైన విషయం. ఇందులోని ఇంకా చెప్పాలంటే ఏదైనా సరే కలెక్టర్ గారు వాళ్ళు మాట్లాడతారు, మనం అఫీషియల్గా ఏది చెప్పకూడదు కాబట్టి. కాకపోతే రెస్క్యూ బాగా జరిగింది ఇప్పటివరకు. నేను దగ్గర ఉండి అక్కడ అందరూ చాలామంది హెల్ప్ చేశారు. పక్క కంపెనీలో వచ్చి మొత్తం వాళ్ళ మిషనరీ అంతా కూడా పట్టుకొచ్చి. సరే, ఎంతమంది గాయాలు ఇంకా తెలియదు. బయటకు అయితే నేను చూసినప్పుడు 19 మందిని ఉషాప్రేమ పంపించాం. అక్కడ బయటను ఒక్కరు మరణించారు ఫస్ట్ ఎయిడ్కి. ఇప్పుడు మేడ మీద 3rd ఫ్లోర్ నుంచి మాత్రం 9 మందిని దించారు క్రేన్లతో. ఇంకా రెస్క్యూ అవుతూనే ఉన్నది లోపల. అది చెప్తారు ఆఫీసర్. తర్వాత మాత్రమే సమాధానం చెప్పలేదు మేనేజ్మెంట్. ఇప్పుడు వరకు చెప్పండి, ఎక్కడ డెడ్ బాడీ ఎక్కడ తరలిస్తారు చెప్పండి.
అనకాపల్లి ఎన్టీఆర్కే వెళ్ళాలా. కేజీహెచ్లో పడుతాను ఏదో చేస్తానంటే కుదరదు. ప్రతి కుటుంబాన్ని న్యాయం చేయాలా. మీరు ఎలా చెప్తారో చేస్తారు. మీరు చెప్పాను సార్, లేస్తుంది ఎన్టీఆర్కి వెళ్ళాలి. చెప్పలేదు, సమాధానం చెప్పాలి సార్. ఎన్టీఆర్ హాస్పిటల్ ఓన్లీ ఎన్టీఆర్కి చేయాలి. ఎన్టీఆర్ అయితే అవదు. మళ్ళీ అక్కడ చేయాలి, ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యామిలీస్ మొత్తం.